ఈరోజు ఏబీపీ ఆధ్వర్యంలో వందలాది మంది స్టూడెంట్స్ ఇక్కడికి చేరుకొని తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నారు. వాళ్ళని 2014లో కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయన్నాడు. కానీ ఇప్పుడు చూస్తే కేవలం 42,000 ఉద్యోగాలు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశాడు. అవి కూడా పేపర్లు అమ్ముకుంటూ తెలంగాణ మోసం చేస్తున్నాడు. ఈ కేసీఆర్ ఎవరైతే తెలంగాణ ఒక గుప్ప ఏళ్ళు కోలుకోలేనంతగా దోపిడీ చేశాడు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం రీ ఎగ్జామ్ పెట్టాలి. నువ్వు రీ ఎగ్జామ్ చదువుతుంటే రాష్ట్రం చేస్తాం, నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దెదిస్తామని కూడా ఏమీ హెచ్చరిస్తుంది. మిమ్మల్ని రాణిస్తలేరా బయటికి? ఎందుకు? చుట్టూ లాకేశారా? చుట్టూ లాకేశారు. అదే గేట్ లాకేశారు, ఈ గేట్ లాకేశారు. మీరు బయటికి రావద్దు. మా సమస్యల కోసం మేము కొట్లాడినా కూడా మాకు అసలు గవర్నమెంట్ నుంచి ఏం రెస్పాండ్ లేదు. ఏం చేస్తారు? లోపల నుంచి బయటికి రాణిస్తలేరు. బయటికి రాణిస్తారు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి ఏం చేస్తాం? అలాంటి దగ్గర కుట్ర పన్నిన రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీలాంటి నియంత్రిత గవర్నమెంట్ గతంలో కాదు కదా, ఇంకో 70 కాదు 100 సంవత్సరాలు వచ్చినా మీలాంటి నియంత్రితగా ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఎప్పటికీ రాదు. ఈ ఉద్యమం ఈ రోజుతోనే కాదు, ఇది కొనసాగిస్తాం. కాంగ్రెస్ మెడల్ కాదు, కాంగ్రెస్ ని గద్దె దింపేదాకా ఈ పోరాటం సాగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.